ఏమండి, చాలా మంది హడావిడిగా బయటికి పోయేటప్పుడు ఏదో ఒక వాక్యం క్యాలెండర్‌లో చదువుకొని వెళ్తుంటారు గదా! ఇది ఎంతవరకు కరెక్టు? తల్లిపాలు శిశువుకు ఆరోగ్యకరమా? బుడ్డి పాలు శిశువుకు ఆరోగ్యకరమా? ఒకసారి ఆలోచించి. అసలు పేతురు భక్తుని ప్రకారంగా వాక్యమును పాల వలన ప్రతి విశ్వాసి పెరగాలని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని పోతే వాడు ఎలా ఎదుగుతారు? ఎదగడం అసాధ్యం. క్యాలెండర్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజులను, నెలలను, మాసములను, సంవత్సరములను, కాలములను, లేదంటే అమావాస్య పున్నములను తెలియజేయడానికి మాత్రమే కానీ రక్షణలో ఎదగడానికి క్యాలెండర్ మీద ఆధారపడకూడదు. మరొక మాట నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే బైబిల్ మీద ఆధారపడి, లేఖనాలను ధ్యానించటం మీద ఆధారపడి, లేఖనాలను సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి అనేక పుస్తకాలు రచించబడ్డాయి. లేఖనానుసారమైనటువంటి పుస్తకాలను కొనుక్కొని బైబిలును ఆ పుస్తకాలను రెండింటిని పెట్టుకొని ధ్యానము చేయటం ద్వారా రక్షణలో ఎదగాలి. క్యాలెండర్ల మీద ఆధారపడి ఎదగటం అనేది అసాధ్యం, జరగని పని.